ఇక ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతం కావాలని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల ఉన్నత భవితకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్ని ఇవ్వడంతో పాటు వాళ్ళు ఎలా నడవాలి, వారి నడవడికి ఎలా ఉండాలని కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈరోజు విద్యార్థి లోకానికి మీరు ఎటువంటి సందేశాన్ని? నేటి యువతే మనకి రేపటి పౌరులు. ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్కి వీళ్ళని ఫౌండేషన్ మనం స్ట్రాంగ్గా వేసుకుంటే రేపొద్దున స్టేట్ డెవలప్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా ప్రత్యేక శ్రద్ధతో చాలా కార్యక్రమాలని మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు చేపట్టారు. దానిలో భాగంగానే మనం పోయిన సంవత్సరం ఈ పాఠ్యపుస్తకాలు జూనియర్ కాలేజీలకు కూడా పంపిణీ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కూడా జూనియర్ కాలేజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏడాది స్కూల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ గారి వినతి మేరకు ఈ పిల్లలందరికీ కూడా ఈరోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. పిల్లలందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, చదువుతో పాటు వాళ్ళకి మానసిక వికాసం కూడా చాలా పెరగాలి, మానసిక అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. మొన్ననే షైనింగ్ స్టార్స్ ఇచ్చాం. దానిలో భాగంగానే మనం 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక గుర్తింపునిచ్చాం. ఇచ్చి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా కూడా చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ మేము చేస్తున్నది ఎందుకంటే రేపొద్దున్న వీళ్ళందరూ కూడా భావితరాల్లో ఈ యువత చాలా స్ట్రాంగ్గా తయారై రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ అభివృద్ధికి ప్రపంచంలో కూడా తమదైన మార్కు సాధించే విధంగా ముందుకు వెళ్తారన్నది ప్రభుత్వం తాలూకా లక్ష్యం. మనం చేయాల్సిన మన కార్యక్రమాన్ని మనం ఇవ్వాల్సిన చేయూతని మనం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారన్నది దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను అనేది. అలాగే ప్రధానంగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు ఎలా భాగస్వామ్యం అవుతున్నారమ్మా? మన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులని కనీసం 50% మందిని దానిలో భాగస్వామ్యం చేసాం, మిగిలిన పౌరులతో పాటు ప్రజలతో పాటు. ఎందుకంటే వీళ్ళకి నేను మళ్ళీ అదే చెప్తున్నాను, వీళ్ళకి ఆ శారీరక పరిరక్షణ అలాగే మానసిక పరిరక్షణ, ముఖ్యంగా మానసిక పరిరక్షణ అనేది చాలా ముఖ్యం అనేది తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అది ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూసి దాని యోగాని డైలీ లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుందన్నది అతని ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు స్కూళ్ళల్లో కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం చేసి వాళ్ళకి, ఎందుకంటే ఈ యోగా అనేది ఈరోజు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, పెద్దవాళ్ళకే కాదు చిన్నప్పటి నుంచి కూడా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్తే మన ఆరోగ్య విధానంలో దాన్ని ఒక భాగస్వామ్యం చేస్తే ఈ స్ట్రెస్ ఉండకుండా మనకి, ఎందుకంటే రైట్ నో వీఆర్ ఫీలింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఈ స్ట్రెస్ ఉండకుండా మనం చాలా చక్కగా ముందుకు వెళ్తాము. ఈ బీపీ షుగర్లు ఇవన్నీ కూడా దానికి దానివల్ల వస్తున్న మనకు వస్తున్న చెడు సమస్యలు. సో వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది ఏంటంటే, ఏ వెల్దీ హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దట్ ఈజ్ స్వర్ణాంధ్ర. దానికి మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా ఇది ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని మనం చేపట్టిన దిశగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది ఈరోజు మనం ప్రజలకు ఇస్తున్న సందేశం. యోగాంధ్ర అనేది ఆరోగ్య ఆంధ్రగా మారుతుంది. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒత్తిడి తగ్గించేందుకు యోగాంధ్ర ఉపకరిస్తుంది. అలాగే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం వారికి పాఠ్యపుస్తకాలు అందిస్తూ ప్రోత్సహిస్తూనే వారి యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తుగా కూడా లోకం మాధవ్ గారు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.